హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ అనమాట. నాకు మా పాపకి ఛాలెంజ్. ఎందుకంటే రోజు నాతో ఒక వీడియో అన్న తీయమ్మా అని చెప్పేసి రోజు అడుగుతుంది. అలాగే మా ఆయన నైట్ వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక తిండి బండారం అయితే తెస్తూనే ఉంటాడు. అలా అని చెప్పేసి ఈరోజు అయితే పానీపూరి తెచ్చాడు. పానీపూరి మా పాప అడుగుతూనే ఉండే, నాన్న పానీపూరి తీసుకురా అని. అలా అని చెప్పేసి పానీపూరి అయితే తీసుకొచ్చిన వెంబడే మా అమ్మ నాతో ఛాలెంజ్ చేస్తావా ఏంటి అంటే, పానీపూరి ఛాలెంజ్ చేయి, నువ్వు 5 పూరీలు పెట్టుకు, నేను 5 పూరీలు పెట్టుకుంటా, ఖచ్చితంగా ఎవరు ఫస్ట్ తింటారో ఛాలెంజ్ చేయని చెప్పింది. సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే నిదానంగా మొత్తం అన్నీ అలంకరించి పెట్టాను. అంటే పెళ్లి కూతుర్లకు ముస్తాబ్ చేస్తారు కదా, అలా పానీపూరికి ముస్తాబ్ చేయకుంటే ఏమన్నా బాగుంటుందా? బాగుండదు. మసాలా వేసేసి అందులోకి ఎర్రగడ్డలు వేసేసి కొన్ని పానీ నీళ్ళు కూడా వేసేసాను. తొందరగా నేను చెప్పినంత తొందరగా అయితే కాలేదండి, ఎందుకంటే నిదానంగా నీట్గా వేయాలనిపించింది. ఎందుకంటే అవి చిన్నగా హోల్స్ పెట్టేశాను, అందుకని అంత టైం పట్టింది. మొత్తానికైతే అన్నీ వేసి పెట్టిన తర్వాత వచ్చేసి ఛాలెంజ్ అయితే మొదలైంది. ఎందుకు ఈ ఛాలెంజ్ ఇంత నిశ్శబ్దంగా మొదలైందంటే మా పిల్లలందరూ నిద్రపోతుండ్రు కాబట్టి, అందరూ నిద్రపోతుండ్రు. సరేలే ఇంకా ఛాలెంజ్ పెడదామని చెప్పేసి మా ఆయన చేతికి అయితే మొబైల్ ఇచ్చాను. ఏమండి మీరు కొద్దిగా వీడియో తీయండి, నేను పాప ఎవరు ఫస్ట్ తింటామో పాప ఫేస్ అయితే చూపించవద్దు, ఓన్లీ నా ఫేస్ వరకే చూపించండి అని చెప్పాను. సరేలే అని చెప్పి ఇంకా మా ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఏమీ అనలేదన్నమాట. సరేలే ఏముంది, పాప ఫేస్ చూపించలేదు కదా, చేసుకో అని చెప్పేసి మా ఆయన సపోర్ట్ చేశాడు. నిజంగా అండి మా ఆయన చాలా గ్రేట్. ఎందుకంటే నా వరకు నాకు గ్రేట్. ఎందుకంటే ఏ విషయమైనా కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. నాకు అది అర్థం అన్నమాట. చాలామంది హస్బెండ్స్ కూడా ఇలాగే సపోర్ట్ వాళ్ళ భార్యలకు మంచిగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే ఏదేదో వదులుతున్నాను. గెలిస్తే ఏమిస్తావు నాకు, నువ్వు ఛాలెంజ్ పెట్టావంటే నేను మంచిగా చదువుకుంటానమ్మా, నువ్వు గెలిస్తే నేను చెప్పినట్టు వింటాను, నువ్వు గెలిస్తే నేను చెప్పినట్టు వింటాను, నేను గెలిస్తే మటుకు నాకు ఏదన్నా ఒక చాక్లెట్ అట తీపియాలమ్మా అనింది. సరే అని చెప్పేస్తాను. అమ్మ ఈ కాలం పిల్లలు పానీపూరి అంటే అదేదో చికెన్ మటన్ లాగా తినేస్తుంటే, నేను ఒక బుడ్డ నోట పెట్టుకునే వాళ్ళకు పానీపూరి ప్లేను అదే పూరి బుడ్డ ఒకటి పెట్టుకునే వాళ్ళకు మా పాప 2 పెట్టేసింది. నేను 2ది స్టార్ట్ చేసి పెట్టాలకు ఆ పాప 3ది పెట్టేసింది. ఆ పాప 3ది పెట్టాలకు నాకు ఇంకా ఏం చేయడండి, నేను 3ది పెట్టాలకు ఆ పాప 4ది కూడా పెట్టేస్తుంది. ఇదేంటి రా నాయన, ఏంటి ఇలా తింటుంది నాయన, నేను చేయలేని దీంతో పోటీ అంటే, మా ఆయన వచ్చేసి పోటీ అంటే ఇలాగే ఉంటుంది ఛాలెంజ్, కానీ నువ్వు తిను తొందరగానే. మా ఆయన నాకు సపోర్ట్ చేశాడు. కానీ మా పాప నేను తింటానమ్మా అనింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఎవరు గెలిచామనేది కామెంట్ చేయండి. నా పేరైతే లక్ష్మి, మా పాప పేరు అయితే సుప్రియ గెలిచిందా లక్ష్మి గెలిచిందా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటాను. మీ లక్ష్మి అక్కని. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఏమన్నా ఫుడ్ ఛాలెంజ్ చేయాలంటే ఒక కామెంట్ చేయండి. ఆ ఛాలెంజ్కు నేను మా పాప ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.